బృందం మళ్లీ ఫేక్ వార్తలను తెర మీదకు తీసుకొస్తుందా? ఏం జరగకపోయినా జరిగిందంటూ ట్రంప్ ను ఆకాశానికి ఎత్తేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిందా? అమెరికా ఎలక్టెడ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే ట్రంప్ పుతిన్ తో చర్చలు జరిపారని, యుద్ధాన్ని విస్తరించొద్దంటూ పుతిన్ కు చెప్పారంటూ వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని ప్రచురించింది. అయితే ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ రష్యా కొట్టిపారేసింది. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దంటూ రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలుపొందిన తర్వాత ప్రపంచ రాజకీయాల్లో మార్పులు సంభవిస్తాయంటూ ప్రచారం జరుగుతోంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన ట్రంప్ చెప్పినట్టుగానే ఆ విధంగా పావులు కదుపుతున్నారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని 24 గంటల్లోనే ముగించేస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు. ఆయన యుఎస్ ఎలక్షన్స్ లో గెలుపొందడంతో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా యుద్ధాలపై పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అమెరికా ఎలక్టెడ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రష్యా అధినేత పుతిన్ తో మాట్లాడారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రముఖ వార్తా సంస్థ వాషింగ్టన్ పోస్ట్ ఈ కథనాన్ని ప్రచురించింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలుపొందిన తర్వాత పుతిన్ తో ఆయన ఫోన్లో మాట్లాడారని, ఉక్రెయిన్ యుద్ధాన్ని విస్తరించొద్దని ట్రంప్ చెప్పినట్టుగా వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. వాషింగ్టన్ పోస్ట్ ఈ కథనాన్ని ప్రచురించడంతో అందరూ ఇది నిజమని భావించారు. కానీ ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని రష్యా తెలిపింది. తమ అధ్యక్షుడు పుతిన్ ఎవరితోనూ మాట్లాడలేదని వెల్లడించింది. యుఎస్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ట్రంప్తో పుతిన్ మాట్లాడినట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమేనని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రకటన విడుదల చేసింది. అవన్నీ తప్పుడు ప్రచారమేనని, తప్పుడు ప్రచారం ఎలా వైరల్ అవుతుందో, అందులోని విశ్వసనీయత ఏ పాటిదో ఈ వార్తల్ని చూస్తుంటే అర్థమవుతుందంటూ వాషింగ్టన్ పోస్ట్ను ఉద్దేశించి రష్యా కీలక వ్యాఖ్యలు చేసింది. పేరున్న సంస్థలు సైతం ఇలాంటి తప్పుడు వార్తల్ని ప్రచురించడం సరైనది కాదన్న క్రెమ్లిన్ ఇదంతా ఊహాజనితమని వెల్లడించింది. ప్రస్తుతానికి తమ అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు మధ్య ఎలాంటి చర్చల ప్రతిపాదనలు, ప్రణాళికలు లేవని స్పష్టం చేసింది. గత గురువారం ఫ్లోరిడాలోని తన ఎస్టేట్ నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్తో ట్రంప్ ఫోన్లో మాట్లాడినట్లు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. ఉక్రెయిన్తో యుద్ధాన్ని మరింత విస్తరించొద్దని పుతిన్ని కోరిన ట్రంప్ పరస్పరం చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుందామని కోరినట్లు తెలిపింది. ఈ సందర్భంగానే ఐరోపాలో మోహరించిన అమెరికా సైనిక సంపత్తి స్థాయిని పుతిన్కు ట్రంప్ గుర్తు చేసినట్లు పేర్కొంది. ఇప్పుడు ఇవన్నీ తప్పుడు వార్తలంటూ రష్యా కొట్టిపారేసింది. అమెరికా ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత పుతిన్ ట్రంప్ను మీడియా సమక్షంలో అభినందనలు తెలిపారు. ఎన్నికల ఫలితాలపై అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ ట్రంప్ ధైర్యవంతుడని, ఆయనతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికల తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడిన ట్రంప్ ఇకపై అమెరికా అధ్యక్షుడిగా తాను యుద్ధాన్ని ప్రారంభించాలనుకోవడం లేదని, దానిని ముగించేందుకు సాయం చేస్తానంటూ వ్యాఖ్యానించారు. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సైతం ఇలాంటి వార్తలు అనేకం చక్కర్లు కొడుతుండేవి. అందులో ట్రంప్ వీరితో మాట్లాడారు, వారికి సలహా ఇచ్చారు అంటూ వార్తలు వెలువడుతుండేవి. కొన్నిసార్లు స్వయంగా ట్రంపే కొన్ని విషయాల్ని వెల్లడించేవారు. కానీ తర్వాత ఆ కామెంట్లతో సంబంధం ఉన్నవాళ్లు అలాంటిదేమీ లేదని కొట్టిపారేసేవారు. ఇప్పుడు ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు ముందే ఇలాంటి వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ వార్త ఫేక్ అని తేలడంతో ట్రంప్ బృందం నుంచి మరిన్ని ఫేక్ న్యూస్లు బయటకొస్తాయనే ప్రచారం జరుగుతోంది.